హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర మేమంతా సిద్ధం పేరుతో జరిగిన ఈ యాత్ర ఇప్పుడు ముగింపు దశకు వచ్చేసింది మొత్తం మీద అంటే 20 రోజుల పాటు సాగిన ఈ బస్సు యాత్ర ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ మూడ్ను ఒక్కసారిగా మార్చేసినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు ఇకపోతే గత నెల 27న అభ్యర్థుల ప్రకటనతో పాటు బస్సు యాత్రను చేపట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ వేదికగా తన తండ్రి సమాధి నుంచి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచే మేమంతా సిద్ధం బస్సు యాత్రను మొదలుపెట్టారు మొదట రాయలసీమ గుండా సాగిన యాత్ర ఆ తర్వాత పల్నాడుకు చేరింది కృష్ణా కోస్తాంధ్ర మీదుగా సాగింది ఇప్పుడు విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొనసాగుతుంది మొన్నటికి అంతకుముందు ఉభయ గోదావరి జిల్లాలను కూడా మేమంతా సిద్ధం యాత్ర ఊపేసింది మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా జన ప్రపంచనం బెజవాడ వేదికగా అయితే ఏకంగా ముఖ్యంగా మహిళలు హారతులు పట్టిన సీన్స్ మనం చూసాం ఇకపోతే వికలాంగులు చిన్నపిల్లలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దగ్గరగా చూసేందుకు రోడ్ల వెంట పరుగులు తీయడం 40-45 డిగ్రీల ఎండల్లో సైతం పరుగులు తీయడం ఈ మొత్తం మేమంతా సిద్ధం సభల్లో కనిపించిన సీన్స్ అనమాట ఇంతకుముందు ప్రతిపక్షాలు అంటా ఉంటున్నాయి కదా దమ్ముంటే ఆ తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు రా జగన్ అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తేనేమో జనం అంటే ఇసుకేస్తే రాలనంత మంది జన సునామీ ఈ 20 రోజుల్లో కనిపించింది ఇక వీటన్నింటి మధ్య ఈ నెల 13న జరిగిన అంటే బెజవాడ కేంద్రంగా సింగ్నగర్ కాలనీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాళ్ల దాడి ఏదైతే ఉందో అది అనూహ్య పరిణామం వాస్తవానికి అది ఒక ఆకతాయిల చర్యగా ప్రతిపక్ష కూటమి ట్రీట్ చేస్తూ ఉన్నా కూడా అది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యా ప్రయత్నమే జరగకూడదు జరుగుంటే పరిణామాలు వేరే ఉండేదన్న చర్చ రాజకీయ విశ్లేషకులు వినిపిస్తున్నారు ఇకపోతే ఆయన గత ఎన్నికల్లో 2019లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా సాగిన పాదయాత్రతో ఏకంగా 151 స్థానాలకు ఆయన రేంజ్ పెరిగిపోయింది అంటే అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ సెట్ చేసిందనమాట దాన్ని మించిన ప్రపంచనం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కావచ్చు అంతకుముందు సిద్ధం సభలు కావచ్చు మరొక ట్రెండ్ను సెట్ చేసినట్టు చెప్తా వస్తున్నారు ఒకసారి ఈ పాదయాత్రకు సంబంధించి డీటెయిల్స్ చూద్దాం ఓ విజేత జైత్రయాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు యాత్ర ముగింపు జరుగుతోందనమాట ఇప్పటిదాకా 21 రోజుల పాటు 21 జిల్లాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగింది తమ బతుకుల్లో వెలుగును నింపిన నేతకు అడుగడుగున జననీరాజనం రాయలసీమ దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైనా అదే ప్రపంచం 43 నుంచి 45 డిగ్రీల మండుటెండల్లోనూ పిల్లల నుంచి పండుటాకుల దాకా జగన్ వెంటే బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన 14 సభలకు జనసంద్రాలు తలపించిన వైరం విజయవాడ రాజమహేంద్రవరం విశాఖ రోడ్ షోలు అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేక సీఎం జగన్పై విజయవాడలో హత్యాయత్నానికి తెగబడ్డ టీడీపీ మూక కార్యకర్తల మనోభావాల మేరకు నేతలను పార్టీలో చేర్చుకుంటున్న సీఎం జగన్ బస్సు యాత్ర ప్రభంజనంతో పోటీ ఏకపక్షంగా మారిందంటూ రాజకీయ పరిశీలకుల విశ్లేషణ ఘోర పరాజయం తప్పదని నిరాశ నిస్పృహలతో సీఎం జగన్పై దాడులకు పురిగొల్పుతున్న చంద్రబాబు ఓటుకు కోట్లు ఎరగా వేసేందుకు తమ సామాజిక వర్గానికి చెందిన ఎన్ఆర్ఐలను బరిలోకి దించిన టీడీపీ సో మొన్న కోమటి జయరాం చూసినాం కదా ఓటర్లు విధవలంటుండు ఒక్కొక్క కుటుంబానికి 2-3 లక్షలు ఇచ్చారు సరే ఒక 1000 ఓట్లు మార్చగలిగితే నియోజకవర్గంలో ఫలితాల్లో డిఫరెన్స్ వస్తుందని చెప్పి చెప్తా వస్తున్నారు అనమాట స్కూలు పిల్లల నుంచి పండుటాకుల దాకా ఆత్మీయ స్వాగతాలు మావయ్య జగనన్న మనవాడ అంటూ ఆప్యాయంగా పలకరింపులు మాకు మంచి చేసిన మిమ్మల్ని మళ్ళీ గెలిపించుకుంటామని యువత కథనోత్సాహం గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులు పడుతూ అక్క చెల్లెమ్మల దీవెనలు అని సో ఇది వైఎస్ జగన్ బస్సు యాత్రకు సంబంధించిన డీటెయిల్స్ అనమాట గత నెల 27న వైఎస్ఆర్ ఇడుపులపాయ కేంద్రం నుంచి అంటే దివంగత వైఎస్ఆర్ ఘాట్ నుంచి ఈ బస్సు యాత్ర స్టార్ట్ చేశారనమాట ఇప్పటిదాకా 20 రోజుల్లో 21 జిల్లాల్లో ఈ యాత్ర సాగింది దీని తర్వాత ఈ యాత్ర ముగింపు తర్వాత ఆయన 25న కడప జిల్లాకు వెళ్ళి పులివెందులలో నామినేషన్ వేసిన తర్వాత మళ్ళీ రోజుకు 4-5 బహిరంగ సభల్లో ప్రసంగించేలా హెలికాప్టర్లో సుడిగాలి పర్యటనలకు కూడా ప్లాన్ చేస్తున్నారు మోస్ట్లీ అంటే 100కు పైగా స్థానాల్లో పర్యటించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారనమాట సో మొత్తం మీద ఈ మేమంతా సిద్ధం సభలు ఏవైతే ఉన్నాయో బస్సు యాత్ర ఇది గతంలో అంటే పాదయాత్రకు మించిన సునామీని సృష్టించబోతుంది అన్నది అందరి అంచనా ఇప్పటికే చూసినాం కదా ఎటు చూసినా అంటే
సంక్షేమం అందిన మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు ముఖ్యంగా జగన్మామయ్య అని చూసేందుకు పోటీలు పడ్డారనమాట. ఇదంతా అంటే ఒక జననేతకు దక్కిన అపూర్వ గౌరవం, అపూర్వ స్వాగతం. ఇది ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి చాలామంది చెప్తా వస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 2 సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, విద్యా, వైద్యం, ఈ 2 ఎన్నికలకు క్రైటీరియాగా మారబోతున్నాయని చాలామంది చెప్తున్నారు. వీటి ఆధారంగానే ఈసారి తీర్పు కూడా రాబోతుంది అన్నది అందరి అంచనా. చూద్దాం. గత ఎన్నికలకు మించిన ఫలితాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతం చేసుకునే అవకాశం ఉందన్నది ఒకవైపు నడుస్తున్న చర్చ. ఇప్పటికే చాలా సర్వేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారం దక్కించుకోబోతున్నారని చెప్తున్న నేపథ్యంలో 120కి తగ్గకుండా స్థానాలు వస్తాయని చాలా సర్వేలు చెప్పినాయి. అయినా సరే అంతకు మించి, అంటే గత ఎన్నికలకు మించి 1-2 స్థానాలు ఎక్కువనే వస్తాయని చెప్పి ఇప్పుడు తాజాగా ఉన్న రిపోర్ట్ అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుందని. ఒకసారి అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడిండో చూద్దాం. ఎవరి స్థాయి ఏమిటో ప్రజలు బాగా తెలుసు. నీకన్నా ముందే 5,45,000 మెజారిటీ, మీ జీవితంలో 26 మెజారిటీ మీకు రాలా. 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే. సో ఇదే అనమాట. ఇట్లా సాగింది వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానం. 2010లో పార్టీ పెట్టిన తర్వాత 2012లో ఎలక్షన్స్ వచ్చినాయి, బై ఎలక్షన్స్. అప్పుడు 18 మంది ఎంపీలు, 18 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుచుకున్నాడు అనమాట. అక్కడి నుంచి మొదలైన ఆయన ప్రస్థానం 2014లో 67 మంది ఎమ్మెల్యేలు, కొద్దిమంది ఎంపీలు. 2019కి వచ్చేసరికి 151 ఎమ్మెల్యేలు ప్లస్ 22 మంది ఎంపీలు. అన్ని రికార్డులే ఒకదాని తర్వాత మించి చూపిస్తూ వస్తున్నాడు అనమాట. అంటే ఎప్పటికప్పుడు 2010లో పార్టీ పెట్టినప్పుడు తాను ఒక్కడే పోటీ చేసిండు ఎంపీగా. ఏకంగా 5,45,000 మెజారిటీ, దేశంలోనే అత్యధిక రికార్డు అనమాట. సో అట్లా సాగింది వైఎస్ జగన్ ప్రస్థానం. ఇప్పుడు మేమంతా సిద్ధం సభలు, అంతకుముందు సిద్ధం సభల పేరుతో ఆయన నిర్వహించిన బలప్రయోగం ఏదైతే ఉందో అది ప్రతిపక్షాల గుండెల్లో రైళ్ళు, ఫ్లైట్లు కూడా పరిగెత్తించేలాగా సాగుతున్నారు అన్నట్టు. ఈ పొలిటికల్ మూడు, ఈ పాజిటివ్ వేవ్ వాస్తవానికి డిసెంబర్ ముందు వరకు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే స్తబ్దుగా ఉండిపోయినరు. మరోవైపు సర్వేలన్నీ కూడా కూటమికి 120 స్థానాలు ఖాయమని చెప్పి చెప్పుకుంటూ వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా, అంటే ఈ 3 నెలల్లోనే, ఈ 4 నెలల్లోనే పరిస్థితి మొత్తం మారుతూ వచ్చిందనమాట. ముఖ్యంగా జనవరి ఎండింగ్లో స్టార్ట్ చేసిన సిద్ధం సభ, భీమిలి కేంద్రంగా సింగివలసలో స్టార్ట్ చేసిన సిద్ధం సభ నుంచి ఒక్కసారిగా, అంటే లాస్ట్కు మేదరమెట్లలో మార్చి 10న నిర్వహించిన చివరి, అంటే 4వ సిద్ధం సభతో ఒక్కసారిగా ప్రతిపక్షాలన్నీ పండుకున్నాయి అన్నమాట. అప్పటికి కూడా ప్రతిపక్షాల కూటమి కలయిక కలవలేదు, సీట్ల ప్రకటన జరగలేదు, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న ఊగిసలాటలో ఉన్న నేపథ్యంలో మార్చి 27న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఒకేసారి 175 మంది అసెంబ్లీ అభ్యర్థులను, 24 మంది పార్లమెంట్ అభ్యర్థులను ఒకటేసారి ప్రకటించి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను స్టార్ట్ చేశాడనమాట. ఎప్పుడు మార్చి 27వ తారీఖున. అక్కడి నుంచి ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం మొదలైందన్నట్టు. రోడ్ల మీదకి జనాలు రావడం, పిల్లలు ఎత్తుకొని తల్లిదండ్రులు రావడం, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత, సీన్స్ అన్నీ చూసిన తర్వాత ప్రతిపక్షాలు ఒక్కసారిగా చల్లబడ్డట్టు కనిపించింది. సో ఈ ఎఫెక్టు రేపు మే 13న జరగబోయే పోలింగ్లో ఇక ఎట్లాంటి ఫలితం చూపించబోతుందన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిసైడ్ చేయబోతున్నారు అనమాట. ఈ పాజిటివ్ వేవ్ అంతా నిజంగానే వర్కౌట్ అవుతుందా లేదా, లేదంటే ప్రతిపక్షాలకు జనాలు ఓటేనున్నారా అన్నది తేలనుందనమాట. వేచి చూద్దాం అప్పటి వరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.